జోగి రమేష్ గారు నిజంగా ఆయన విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. జోగి రమేష్ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ప్రమాణం చేయండి, లేకపోతే నారా లోకేష్ కుటుంబానికి వచ్చి ప్రమాణం చేయండి అంటే అసలు వాళ్ళ స్థాయి ఈయన స్థాయి అనేది చూసుకోవాలా. ఈయన ఒక ఎమ్మెల్యే, ఈయన స్థాయి మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడిని పిలిచి అంటే ఈయనలాగా పని పాట లేకుండా ఇలా వైసీపీ ప్రభుత్వంలో పని పాట లేకుండా తిరుగుతుంటారు కదా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అలాగనుకున్నాడా ఏంటి అసలు? మాట్లాడితే ఒక సీఎంని రండి నేను ప్రమాణం చేస్తాను, దుర్గగుడిలో చేస్తాను అంటే దుర్గగుడికి రావడానికి కూడా సీఎం పేరు చెప్తే కానీ నేను గుడిలోకి రానివ్వట్లేదు అనమాట. అంత దారుణంగా తయారైంది ఇలా పరిస్థితి, అంతే కదా. నవరత్నాలతో పోల్చుకుంటే నవరత్నాలు అమలు సూపర్ 6 అమలు. నవరత్నాలు ఏం అమలు చేశారండి వీళ్ళు? ఏం అమలు చేశారు? నవరత్నాలు ప్రజలు దోసుకోవడం తప్ప నవరత్నాలు చెత్త పనులు, దిక్కుమాల పనులు, ఈ పనులు అని చెప్పేసి అవన్నీ పనులు గిన్నెలు అనేసి జనాల మీద పడి తింటుంది తప్ప ఏం చేశారు నవరత్నాలు? కూరగాయల రేట్లు పెరిగాయి, సరే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయి, అన్ని రేట్లు పెంచి పడేసేసి ఇంటి పనులు పెంచేసి ఇవన్నీ చేసేసారు. ఇంకేం చేసినట్టు నవరత్నాలు? కోసమే జోగి రమేష్ విషయాన్ని అరెస్ట్ చేశారని అన్నారు. ఇది బస్సు శ్రీకాకుళంలో యాక్సిడెంట్, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందండి? అసలు బస్ అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా వాడేవాడో తాగుబోతాడు వచ్చి రైట్ పూట డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఆ బైక్ వెళ్ళి ఆ బస్ కింద పడగానే ఆ డ్రైవరు ఆ నిద్ర మత్తులో ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు దాన్ని క్రాస్ చేయలేక దాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, అంతేగాని దానికి ప్రభుత్వ విఫలం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు. మొన్న చూసాం మేము, ప్రభుత్వ విఫలం వల్లే ఇలా జరుగుతున్నాయి, మన తుఫాన్ వచ్చిన దానికి కూడా కారణం ప్రభుత్వమేనంట. అంటే ప్రభుత్వాలు తీసుకొస్తాయంటండి నాకు తెలియకుండా ప్రజలు నాశనం అయిపోవాలి, పంటలు పోవాలని చెప్పేసి ప్రభుత్వాలు కోరుకుంటాయా? మరి ఎందుకు ఎంతమంది ఓట్లేసి గెలిపించింది ఎందుకు ప్రభుత్వాన్ని?